హాయ్ అందరికీ నమస్తే అండి. ఆరా ది గ్లోరియస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోతుంది టొమాటో కొత్తిమీర చట్నీ. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో పల్లీలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన దాంట్లో 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. జీలకర్ర అంతా బాగా చిరుపట్లాడినాక ఇందులో 6 నుంచి 7 వరకు ఎండుమిర్చి వేసుకుందాం. వీటిని బాగా వేయించుకున్నాక ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకుందాం. ఇప్పుడు చింతపండు బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్లోనే. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఒకసారి దీన్ని బాగా కలుపుకొనేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది వేడి చల్లారాక మనం దీన్ని మిక్సీకి పట్టించుకోవాలి. చూసారుగా, ఇలా బరకగా వస్తే చాలు. ఇప్పుడు అదే కడాయిలోని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 4 నుంచి 5 వరకు టమోటాలు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు టమాటాలు బాగా మగ్గినాక ఇందులో కాడలతో సహా కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆకు బాగా మెత్తగా అయ్యేంత వరకు దీన్ని మార్చుకోవాలండి. ఇలా టమాటో కొత్తిమీర బాగా మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదా, బాగా మెత్తగా అయింది. వేడి చల్లారాక మనం ముందుగా పౌడర్ చేసిన దాంట్లోని ఈ టమోటా అది కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదండి, కొంచెం బరగ్గా వేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని శనగపప్పు దూరగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది మనకి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పచ్చళ్ళలోకి ఈ పోపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్ అండ్ ఈజీ అయిపోయే టిప్ ఇది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.